ఇది సరస్వతి ఆకు మొక్కండి. నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. అయితే మనం నర్సరీ నుంచి ఈ మొక్కను తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్‌గా వెంటనే మనం రీపాట్ చేయకుండా ఒక 5, 6 రోజుల పాటు మన మొక్కల మధ్యన అలా పెట్టి వదిలేస్తే మన వాతావరణానికి అలవాటు పడతాయి. తర్వాత వేసుకుంటే హెల్తీగా పెరుగుతాయని చెప్పి అంటారు కాబట్టి నేను కూడా అలాగే పక్కన పెట్టి ఉంచాననమాట వాటర్ పోసుకుంటూ. ఈరోజు ఈ మొక్కని మనం రీపాట్ చేసుకుందాం. దీని బెనిఫిట్స్ గురించి నేను ఇంకొక షార్ట్‌లో చెప్తానండి. ఫస్ట్ మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు వాళ్ళు ఎర్రమట్టిలో వేస్తారు కాబట్టి అడుగును కొంచెం మట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకుని ఏదైనా ఒక చిన్న పాట్లోనే ఫస్ట్ వేసుకోవాలన్నమాట. అడుగున డ్రైనేజ్ హోల్స్ని కవర్ చేసుకుని రాయితో పైన వీడియోలో చూపిస్తున్నట్లుగా మొక్క హైట్ని బట్టి చక్కగా అడుగును కొంచెం మట్టి వేసుకుని పైన మనం మొక్కను పెట్టుకుని ఫస్ట్ టైం మాత్రం మట్టిని గట్టిగా అదిమి పట్టుకుని వాటర్ పోసుకోవాలన్నమాట. ఏ మొక్కను రీపాట్ చేసినా ఫస్ట్ మనం నీడలో పెట్టుకోవాలి. ఈ సరస్వతి ఆకు మొక్క మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట.